స్తోత్రంలో కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతించి ఆరాధించే ఈ గొప్ప అవకాశం, భాగ్యం, అర్హత ఈ ఆరాధన దినము దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి అందరి బట్టి దేవుని నామని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా దేవుని యొక్క వాక్య భాగంలోకి అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం ప్రవేశించినాం. కాబట్టి ఆ రీతిగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఎందుకనంటే వాక్యము నీతో, నాతో, మనతో, అందరితో మాట్లాడుతుంది. ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే మన ఆత్మీయ జీవితంలో, లేక వ్యక్తిగత జీవితంలో, లేక కుటుంబంలో ఉన్నటువంటి ఒడిదుడుకులను అన్నింటినీ కూడా సరిచేసి, సరిదిద్ది, సమకూర్చి, బాగు చేసి స్వస్థపరుస్తుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. మరి ఆ రీతిగానే దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినటము అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాటలు మనము వింటూ ఉన్నాం. ఆ మాటలు ఎలాంటివి అని ఒకసారి గమనిస్తే ఆయన అంటాడు, ఆయనలో జీవమును, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. రైట్. రెండోదిగా మనం చూసినప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. నా గొర్రెలు నా మాట వినను, నా గొర్రెలు నా స్వరమును గుర్తుపట్టును అంటాడు ఆయన. సో మనము ఆయన మేపు మంచి గొర్రెలముగా ఉండి ఆయన స్వరాన్ని వినేవారముగా ఉండాలి. ఎందుకంటే నేను జీవాహారమునై ఉన్నాను అంటారు. ఏమంటారు? నేను జీవాహారమునై ఉన్నాను అన్నారు ఆయన. సో ఆ జీవాహారము తినవాడు ఎన్నటికీ చనిపోడు. ఆమేన్, ఆమేన్. ఆ జీవాహారము తిన్నవాడు ఎప్పటికీ ఎన్నటికీ చనిపోడని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నేనే పునరుత్థానమునై ఉన్నాను అని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేనే జీవమునై ఉన్నాను అని చెప్తాడు. ఆయనే జీవం, ఆయనే పునరుత్థానుడు అనగా తిరిగి లేచిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. పునరుత్థానము అని అంటే ఇంకొక మీనింగ్ ఏంటిదంటే, ఇంకొక అర్థం ఏంటిదంటే, దేవుడు వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయనలో జీవించేవాడు పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన కొరకు జీవించేవాడు పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన లేకుండా ఈ లోకంలో ఏదీ లేదు అనువాడు పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన తప్ప ఆయనకు మించింది ఈ లోకంలో ఏది లేదు గనుక ఆ జీవము కలిగినటువంటి మాటను నువ్వు వింటే, నీ హృదయంలోకి తీసుకుంటే, నీలో ఉన్న తప్పుడు అభిప్రాయాలు, చెడు ఆలోచనలు, చెడు తలపులు, చెడు క్రియలు, నెత్తి మీద దయ్యం ఉంటే కూడా దిగిపోతుంది. నెత్తి మీద దయ్యం ఉంటే కూడా దిగిపోతుంది, దిగి పారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. కనుక ప్రేమ దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి? వినడం వలన కలుగునా? వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసమే కలుగుతుంది. ఆ విశ్వాసం ఎంత మాత్రము కలుగదు. వినే ఆత్మీయ జీవితం కావాలి కదా. అని అంటాడు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, చూడగలిగే కన్నులు కావాలి. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. కనుక దేవుడు మనతో ఏది మాట్లాడినా దాన్ని మనం అంగీకరించాల్సింది. ఎందుకు అనంటే అంగీకరించడం వలన నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు లోబర్చుకొని దేవుని సన్నిధిలో వినయ విధేయతలు, భయభక్తులు కలిగి ఉన్నావని దానికి నిదర్శనం. అలాంటి ఆత్మీయ జీవితం మనకి రోజున కావాలి. నువ్వేది నాకు చెప్పేదిలే అంటే ఇక కథ కంచికే, నువ్వు ఇంటికే. ఆమేన్, హల్లెలూయా. కనుక అలాంటి రోత బ్రతుకు మనకు అవసరం లేదు.
అలాంటి పలికిమాలిన జీవితం మనకు అవసరం లేదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నా మాటలు విను ప్రతివాడు కూడా సమాధానపరచబడతాడని వాక్యం చెప్తాడు. నీకు సమాధానం లేదు నాకు తెలుసు, నీకు నెమ్మది లేదు నాకు తెలుసు, నీకు మనశ్శాంతి లేదు, ఆనందము సంతోషం చాలా దూరం. ఇవే లేకపోతే అవి ఎట్లా ఉంటాయి? ఇవి ఉంటేనే అవి మన దగ్గరికి వస్తాయి, ఇవి లేకపోతే మన దగ్గరనే ఉండదు. దానివల్ల ఏమవుతుంది అని ఒకసారి గమనిస్తే మన జీవితము అగమ్య గోచరం. మనం చిన్న చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూసి మనం ఏం చేస్తే మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి అలాంటివన్నీ నిన్ను విడిచిపోవాలి. మబ్బు విడిపోయినట్లుగా విడిపోవాలి, మంచు విడిపోయినట్లుగా విడిపోవాలి. అలా విడిపోవాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి. చదువుదాం దయచేసి ఒక చక్కటి మాట మనం చదువుదాం. పరమగీతములు 4వ అధ్యాయం 9వ వచనం. నీవు నా హృదయమును వశపరచుకొంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి, నీ హారములలో ఒక్క దానిచ్చే నన్ను వశపరచుకొంటివి. ప్రార్థన చేసుకుందాం. మన వీటిగా ప్రేమించి మా పరమ తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రం చేస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయ మనసు మాకు అనుగ్రహించండి. నిర్లక్ష్యం అలక్ష్యం అనేది మన ఉన్నట్టుగా లేకుండా రాకుండా సహాయించి, ముఖ్యంగా నీ వాక్యము తండ్రి ప్రభు మా హృదయంలో, మా మనసులను, మా జీవితంలో, మా కుటుంబాలకు ప్రవేశించి సరిచేసి సరిదిద్ది సమకూర్చును గాక, బాగు చేయును గాక, స్వస్థపరచును గాక, లేవనెత్తును గాక, నడిపించును గాక. మీ కార్యములు జరిగించి నామమునకు మహిమ ఘనత ప్రభావితంగా చేసుకున్నాను. యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే నువ్వు విన్న ప్రతి మాట నిన్ను జీవింపచేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది కదా. కాబట్టి వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి దిగి వచ్చి సంచరించింది. నీ కొరకు ప్రాణం పెట్టింది, తిరిగి ప్రాణంలో తీసుకున్నది, పునరుత్థానం అయింది. పునరుత్థానం చెంది పరలోకానికి ఎక్కి వెళ్ళింది. ఆ వాక్యమే యేసు క్రీస్తు ప్రభు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఆమేన్. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన అంశం ఏంటి? నీ హారములలో ఒక హారము చేత నన్ను వశపరచుకోండి. నేర్చుకుంటున్నామా? దేవుని పట్టుదలతో కాదు, నీ హృదయంతో ఆకర్షించాలి, నీ మనసుతో ఆకర్షించాలి. ఆయన నీ వైపు తిరిగేటట్టుగా నువ్వు నీ ప్రార్థన ఉండాలి. నీ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. ఇవన్నీ వెంటాడుతూ ఉండగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరేదై ఉండాలి. ఇవన్నీ వెంటాడుతూ ఉండగా నీ ప్రార్థన దేవుని వశపరుచుకునేదై ఉండాలి. ఇవన్నీ ఉండగా నీ ప్రార్థన దేవుణ్ణి నీ వైపు తిప్పేదై ఉండాలి. ఇవన్నీ ఉండగా నీ ప్రార్థన దేవుని ఆకర్షించాలి. ఇవన్నీ ఉండగా నీ ప్రార్థన దేవుని ప్రేమ దేవుల నీ 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 తట్టు తిరిగేటట్టుగా, నీ ప్రార్థన వినేటట్టుగా, నీ ప్రార్థన అంగీకరించే విధంగా, నీ ప్రార్థనకు జవాబు వచ్చే విధంగా ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ రోజున నీ హారములలో ఒక హారము చేత, ఒకే హారము అంతే, రెండు కాదు, 1, 2, 3 కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటిదనంటే, మనకు ఒకవేళ డ్రెస్ నచ్చకపోతే తీసి అవతల పారేసినట్టు కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం ఎలాంటిదనంటే, ఉన్న దాంట్లోనే సర్దుకునేది నీ జీవితం. ఉన్న దాంట్లోనే నువ్వు సమాధానపరచుకుని, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండి, ఉన్న దాంట్లోనే స్వర్గధామంగా చేసుకునేటువంటిది నీ జీవితం. భార్యని భర్త భార్యలని మార్చుకునేది కాదు. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే తల్లి భార్యని తండ్రి భార్యని వాళ్ళు కరెక్ట్ చూస్తలేదని ఇంట్లో పేదింట్లో పుట్టిన పెద్దింట్లో పుట్టాలా అనేది కాదు, మార్చుకునేది కాదు. నువ్వు మార్చుకున్నంత మాత్రాన అంబాని మా డాడీ అంటే పుడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా, చదువు చేస్తాను అంతేనా? అంబాని మా డాడీ అంటే పుట్టాడు, ఓడరా నువ్వు అంటాడు. హల్లెలూయా. అంబాని మన డాడీ కాదు, ఆదాని మన చిన్నాయన గారు, పెద్దనాయన గారు అనేవాయంత తీసుకుపోయి లోపల నుంచి ఎందుకు పని అతని ఆనవాళ్ళు లేకుండా కూడా చేసేస్తారు. కాబట్టి నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ ఇంట్లో పుట్టావో, ఏ స్థలంలో ఎవరికి పుట్టావో అక్కడే నీ జీవితం. అలాగే నువ్వు ఎవరైతే చేసుకున్నావో వాళ్ళే నీ జీవితం, అంతే. ఆమేన్, హల్లెలూయా. అలాగే నువ్వు నమ్మినటువంటి దేవుడు నీ జీవితంలో సమాధానమును నెమ్మదిని కలగచేయవాడు. మరలా ఇప్పి డ్రెస్ మార్చుకున్నట్టు కాదు, నీ దేవుడు మార్చుకునేది కానీ కాదు. నీ ప్రార్థన జీవితం కూడా అంతే. నీ ప్రార్థన ఒకే ఒక్క ప్రార్థనతో దేవుణ్ణి ఏం చేసుకోవచ్చు, నీ వైపు తిప్పుకోవచ్చు. నీ దేవుని నీ వైపు ప్రేమ ఆకర్షించవచ్చు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. హీ ఈస్ ఎ గాడ్ హూ లిసన్స్ టు యువర్ ప్రేయర్. ఆయన నీ ప్రార్థన వినే దేవుడు అయి ఉన్నాడు. ఏ దేవుడు అయి ఉన్నాడు? నీ ప్రార్థన వినేవాడు, వినని దేవుడు కాదు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నీలాగిన నాలాగిన ఒక ఆయన కష్టాలు వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి. 4 దిక్కుల నుండి ఆయనకు భయంకరమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకుండా, నెమ్మది లేకుండా, పరిస్థితులన్నీ అనుకూలంగా విరోధంగా మారిపోయాయి. బాగుంది అనుకునే సమయంలో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది ఆయనకి. ఆయన కూడా నీలాంటి నాలాంటి మనుషుడేం కాదు ఆయన. మనకేమి కష్టాలు ఉంటాయి, ఇక రాజులకి, ప్రైమ్ మినిస్టర్లకి, ప్రెసిడెంట్లకి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఆ విషయం మనకి జ్ఞాపకం చేసుకో. ఈ రాజు కూడా కష్టం వచ్చింది, ఈ రాజు కూడా కష్టం వచ్చింది. ఎంత కష్టం వచ్చిందని అంటే 4 దిక్కుల నుండి 4 రాజులు ఆయన్ని చుట్టుముట్టినారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు చూస్తే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు చూస్తే వేల సంఖ్యలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏం చేస్తే అసలు యుద్ధం చేయగలనా లేదా అనే పరిస్థితి నుంచి ప్రేమ దేవుని బిడ్డలు చదువుదాం దయచేసి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము మనము చదువుదాం. అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది, ఏం మాట్లాడుతుంది అని ఒకసారి మనము గమనించి మనం చూస్తే, నా ప్రేమైనటువంటి వాళ్ళ 6, 7 వచనాలు చదవాలని మనం చేస్తున్నాం. 20వ అధ్యాయము 2 Chronicles chapter 20 verse 6 and 7. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావని, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవు. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే అని ప్రార్థన చేస్తుండే. ఇది ఆయన ప్రార్థన, ఇది ఆయన ప్రార్థన. ఎక్కడ, ఎప్పుడు, అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఈ సమయంలో ఇలాంటి ప్రార్థన చేయడం ఏంటి అని ఒక్కసారి గమనించి మనం చూస్తే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఇశ్రాయేలీయులకు రాజు. ఆమె ఆ రాజుకు ఏమొచ్చిందంటే, మొదటి 3 వచనం చదువుదాం, ఒకసారి 2 వచనం చదువుదాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులైన కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అసలుకే 3 రాజులు ఆయన మీద పడ్డారు. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది,
ఏంటిదనంటే ఇంతలో కొందరు వచ్చి సముద్రము అవతల నుండి సిరియన్ తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నదని చిత్తగించుము. వారు సమాచారం వచ్చింది. ఆల్రెడీ ముగ్గురు రాజులు ఆయన మీద దండెత్తి వచ్చారు. ఆయన రాజ్యం మీదకి, లేక ఆయన దేశం మీదకి, లేక ఆయన కోట మీదకి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే సిరియాను కూడా వచ్చారు గొప్ప దండుతో, లక్షల మందితో ఆయన బయలుదేరి వచ్చాడు. ఇక్కడ ఎంగేదిలో దిగినారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఈయనకు భయం వేస్తుందా ఏదా? మనుషులకు మనకు భయం వేస్తుందా భయం ఏదా? మనుషులకు మనకు భయం ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. ఉంటుందా? అస్సలు ఉండదు. దేట్లేంగే బస్తీ మీద సవాల్ అంటాం మనం. నువ్వు ఎప్పుడు చెప్తా, అది కూడా చెప్తా. వాడు చూస్తే సుక్క పక్కా ఉంటాడు, గారు ఉప్పుకుంటే ఎగిరిపోయేటట్టు ఉంటాడు. ఒక్క కోటర్ పడితే ఒక చుక్క పడిందంటే మొత్తం విప్పేస్తాడు. మొత్తం విప్పేసి ఆజా అంటాడు. ఏంగా ఆజా? నిజంగానే ఎవరు పోదు వాళ్ళ దగ్గరికి, నిజంగానే ఎవరు వెళ్ళరు. ఎందుకంటే తాకి వదిలిపెట్టేసేయని అంటారు తప్ప వెళ్ళి వాళ్ళని కొడదామని, తిడదామని, అని తోసేద్దామని ఎవరు అంటారు. మరలా ఆ రాత్రి అయిపోతుంది, పొద్దున కనపడతాడేమో అని ఎదురు చూస్తే వాడు కనపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. రాత్రంతా హంగామా చేశాడు. పొద్దునకల్లా రాత్రి పులి కాస్త పొద్దున పిల్లి అయింది. ఎవరైనా అలా ఎదుగుతారు, కానీ ఇదేంటంటే ఇలా దింపింది. అది వేసుకుంటేనే పైకి ఎదుగుతాడు, అది దిగిపోతే ఇప్పుడు దిగిపోతాడు కిందకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తాం. అది కాదు ధైర్యం. ధైర్యం అది కాదు. ధైర్యం అంటే ఏందో తెలుసా? అంత ఎత్తున ఎదురుగా కనపడుతున్నాడు. అప్పుడు అంత ఎత్తున ఒకడు కనపడుతున్నాడు. వాడు 40 దినాల నుంచి ఇశ్రాయేలీయులని బెదిరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఫిలిస్తీన్లలో ఒకడు, వాడి పేరు గొలియాత్. వాడు అంటాడు, మీ రాజునైనా పంపండి, లేదా మీలో ఎవరైనా ఒకరు వచ్చి నాతో యుద్ధం చేయండి, ఎవరు గెలిస్తే వారు గెలిచినట్టు అని చెప్తూ ఉంటూ 40 దినాల నుంచి ప్రేమ దేని పెట్టారు. హెచ్చరికల మీద హెచ్చరికలు, ధమ్కిల మీద ధమ్కిలు, బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. అన్నదమ్ములకి టిఫిన్ తీసుకొచ్చాడు దావీదు గారు. చిన్నపిల్లోడు, ఓన్లీ 16 years బాయ్. తీసుకొచ్చి అప్పుడు చూస్తాడు, ఏంది మీరు అందరూ చక్కగా కూర్చొని బతకాన్ని పెట్టినారు, లేక మంచి ముచ్చట్లు పెట్టుకున్నారు, మాట్లాడుకుంటున్నారు ఏంటి అని అంటే, అప్పుడు ఒకటి చెప్తాడు. ఏమనంటే, వాళ్ళ అన్నదమ్ములేమో నువ్వు వచ్చేవారు ఇచ్చేవారు వెళ్ళిపో అంటున్నారు. ఈయన అంటున్నాడు, లేదు అసలు ఏం జరిగింది చెప్పమని వాళ్ళు చెప్పట్లేదు. అందుకు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అని చెప్తున్నారు. ఇదిగో అందులో ఒకడు ఉన్నాడు, వాడు 10 feet హైట్ ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు. వాడు బలాఢ్యుడు, శూరుడు, వీరుడు, రకరకాలుగా చెప్తున్నారు. వాడి గురించి వివరిస్తూ ఉన్నారు, వాడిని వివరిస్తూ ఉన్నారు, వాని గొప్పతనాన్ని వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అంతకంటే వీడియోలో ఇంకోటి లేదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మనం గొప్పగా చెప్పాం, పక్కన వాళ్ళ గురించి గొప్పగా చెప్తాం. అదేం మా వీడియోలో తెలియదు. అది సొంత అక్క కావచ్చు, సొంత చెల్లి కావచ్చు, సొంత అన్న కావచ్చు, సొంత తమ్ముడు కావచ్చు. అలాగే తల్లిదండ్రులు కూడా అంతే. వాడు చూడు ఎట్లా చదువుతున్నాడు, ఆ అమ్మాయి చూడు ఎంత బాగా చదువుతుంది. వీళ్ళంటారు కంపారిజన్ చేయొద్దు అంటారు. కంపారిజన్ చేయొద్దు అంటే ఎలా తెలుస్తుంది వీళ్ళు అంటారు. ఎవరి పక్కన చూసినా అక్కడ ఇది ఉంది, మీనింగ్ ఉంది, అర్థం ఉంది. అలా గొప్ప మనం ఇతరుల గురించి మనం గొప్పలు చెప్తూ ఉంటాం. ఇతరుల గురించి గొప్పలు చెప్పకూడదు. నిన్ను గురించి నువ్వు గొప్ప చెప్పాలి, నీ ఇంట్లో వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవాలి. నీ గురించి నువ్వు, నీ ఇంట్లో వాళ్ళ గురించి, నీ గురించి నువ్వు గొప్పగా చెప్పాలి. నీ తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పాలి. నీ ఇంట్లో వాళ్ళ గురించి గొప్ప చెప్పుకోవాలి. బయట వాళ్ళ గురించి మనం గొప్పగా చెప్పకూడదు. వీళ్ళు అలాగే చేస్తున్నారు. వాడి గురించి వివరిస్తూ ఉన్నారు, వాడి గొప్పతనం చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆయన అంటాడు, దావీదు అంటాడు, యవనస్తుడు, ఇదిగో వాడితో నేను యుద్ధం చేస్తాను. అందరు నవ్వుతారు, గేలి చేస్తారు, అవహేళన చేస్తారు.
మేము వీరులము శూరులము ఇప్పుడు చెప్తున్నారు మీరు. మేమే యుద్ధాలు చేసేవాళ్ళము, మేమే వెళ్ళట్లేదు, అది చూస్తే మాకు దడ పుడుతుంది, మాకు భయం వేస్తుంది, దిగులు పుడుతుంది అని అంటున్నారు. అంటే ఆయన అన్నాడు, దావీదు అంటున్నాడు, ఇదిగో మీకు దడ పుట్టొచ్చు, మీరు భయపడవచ్చు, కానీ భయపడదు. ఆమేన్, హల్లెలూయా. నేను యుద్ధం చేస్తా, నేను వాళ్ళతో కొట్లాడతా అంటే ఈ పిల్లోని రాజు దగ్గర తీసుకుపోయినారు. సౌలు హైట్ ఎంత? గొలియాతు అయితే 10 అడుగుల ఎత్తు. మరి సౌలు ఎంత? 7.1 ఎంత? 7 అడుగుల 1 అంగుళం అంత ఎత్తు. ఆయన గొప్ప రాజు ఆయన సౌలు. సో రాజు దగ్గర తీసుకెళ్తే రాజు అన్నాడు, నువ్వు ఎలా యుద్ధం చేస్తావు, చిన్నపిల్లాడు, నీకు యుద్ధం అభ్యాసం కూడా లేదు, ఎలా చేయాలో కూడా నీకు తెలీదు, కాబట్టి ఎలా చేస్తావు అని అడిగితే దావీదు అన్నాడు, నేను గొర్రెలను కాస్తూ ఉండగా ఎలుగుబంటి వచ్చింది, నేను గొర్రెలు కాస్తూ ఉండగా సింహం వచ్చింది, నా గొర్రె పిల్లను ఎత్తుకొని నోట కరుచుకొని వెళ్తూ ఉండగా దాన్ని పట్టుకొని దాని నోటి నుండి నా గొర్రె పిల్లను విడిపించి దాన్ని చీల్చి చంపేశాను. ఇది చేసింది ఎవరో కాదు, నా దేవుడి నా పక్షాన ఉండి దాన్ని చీల్చేస్తున్నాడు. నేను ఎలుగుబంటిని చీల్చడము, దాన్ని చంపడము, సింహాన్ని చీల్చడము, చంపడము, ఇది నా దేవుడి వలన తప్ప, నా దేవుడి యొక్క శక్తి వలన తప్ప, నా దేవుడి యొక్క బలము తప్ప మరి ఒకటి కాదు అని చెప్పి సౌలుతో అన్నప్పుడు వెంటనే సౌలు అంటున్నాడు, నా శిరస్త్రాణము, నా యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇవన్నీ ధరింపజేసి దావీదు పంపించాడు యుద్ధానికి. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా, నువ్వు భయపడతావేమో కానీ దేవుని ఆత్మ కలిగినాడు అని అంటున్నాడు. దావీదు అంటున్నాడు, ఇదిగో నేను దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు, యుద్ధము చేసింది వారు, చంపింది నేను కాదు, నా దేవుడే, నా దేవుని బలమే, నా దేవుని శక్తే అని చెప్పినాడు. వెంటనే సౌలు కన్విన్స్ అయిపోయాడు. కారణం అంటే ఆయన దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. రియల్ మనమందరం చాలా మంచివారు. చెప్పండి, నేను చాలా మంచిదాన్ని. మీరు బాయ్స్ చెప్పండి, నేను చాలా మంచివాడిని. ఓకే, మీరు మంచివారు కదా. ఇప్పుడు చూడండి, మీరు మంచి ప్రేయర్ఫుల్ గా ఉంటారు, మంచి వాక్యం చదువుతారు, దేవుని సన్నిధిలో ఎదుగుతారు, బలపడతారు. ఒకనొక టైం వస్తుంది, ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అనుకోకుండా మనం ఏం చేస్తామంటే వింతగా యాక్టింగ్ చేస్తూ ఉంటాం, వింత ప్రవర్తన కలిగి ఉంటాం, ఇంట్లో గమ్మత్తుగా బిహేవ్ చేస్తూ ఉంటాం, చెప్పింది వినిపించుకో, తర్వాత అర్థం చేసుకో, కోపగించుకుంటాం, అసహించుకుంటాం, కొట్లాడతాం, ఇంకేదో చేస్తూ ఉంటాం. రకరకాలుగా మనం వింతగా ప్రవర్తిస్తాం. ఏంటి అని అంటే విషయం ఏం లేదు, సౌలు గారు కూడా దేవుని అభిషేకం పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి దిగొచ్చింది. ఏమొచ్చింది? దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన అభిషేకించబడిన వాడై ఇశ్రాయేలుకు రాజుగా 40 సంవత్సరాల రాజుగా ఉన్నాడు. ఇదంతా ఒక ఎత్తు. అనుకోకుండా ఒకనొక సమయంలో సమూయేలు గారు ప్రవక్త, పాస్టర్ గారు లేట్ అయ్యారు బలులు అర్పించడానికి. ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేశాడు, గెలిచాడు, అంతా అయిపోయింది, బలి అర్పించాడు. సమూయేలు లేట్ చేసినాడు. లేట్ అయ్యేసరికి ఆయన ఏం చేశాడు, సౌలు గారు, నేను లేట్ అయిపోతుంది, సమయం చీకటి పడుతుంది అనే ఉద్దేశంతో సమూయేలు గారు చేయాల్సిన పని సౌలు గారు చేసేశారు. అనగా సమూయేలు అర్పించాల్సిన బలిని సౌలు అర్పించాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి అది తర్వాత జరిగింది. దానికి ముందు ఏం జరిగిందని అంటే ఫిలిస్తీయులను సమస్తము సమూలంగా నాశనం చేయమని చెప్పాడు, కాల్చివేయమని చెప్పాడు. సౌలు గారు ఏం చేశారు, మంచి వస్త్రాలను, మంచి బంగారము, వెలగల వస్తువులను, తర్వాత గొర్రెలు, మేకలు, ఎడ్లు, తర్వాత అమ్మాయిల్ని కూడా అందగత్తలందరినీ ఒక దగ్గర తీసుకొని పెట్టుకున్నాడు. ఆయన్నేమో సమూలంగా నాశనం చేయమన్నాడు, కాల్చివేయమన్నాడు. అయ్యగారు ఏం చేశారు, వీటన్నింటినీ సమకూర్చుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఇది కాక సమయం లేట్ అవుతున్నాడు అని చెప్పేసి బలి కూడా అర్పించేశాడు.
అదే ఆయన చేస్తారు తప్పు. వెంటనే ఆయన దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. బట్టి దేవుని ఆత్మనే వెళ్ళిపోలేదండి. ఏమైందో తెలుసా? దురాత్మ ఒకటి దేవుని సన్నిధి నుండి సౌలు మీదకి వచ్చింది. ఏమొచ్చింది? దురాత్మ దేవుని సన్నిధి నుండి, ఎక్కడి నుంచో కూడా కాదు, మళ్ళా దేవుని దగ్గర నుండి సౌలు మీదకి వచ్చింది. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది అంటే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ ఇస్ నథింగ్ బట్ మంచి ఆత్మ. నేను సరైన మార్గం నడిపించే ఆత్మని పరిశుద్ధాత్మ, అంతే. సో ఆ మంచి ఆత్మ, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది. ఇప్పుడు సౌలు మంచోడా చెడ్డోడా? అరే ఒకప్పుడు ఎంత చక్కగా ఉండే, ఎంత బాగుండే, ఎంత మంచి పరిపాలన చేస్తుండే, ఎంత మంచి లైఫ్ లీడ్ చేస్తుండే, ఎంత మంచి పరిపాలన చేస్తుండే, దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడేంటి చేస్తున్నాడు? పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, అల్లరి చేస్తుండేంటి? సౌలు చేస్తున్న పని అదే, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. దురాత్మ పట్టినప్పుడు అలా ఎవరిని పడతాలని కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, అరుస్తున్నాడు, భయంకరంగా అరుస్తూ ఉన్నాడు, రాజ్యమంతా కూడా చేస్తున్నాడు, అన్ని తోసేస్తూ ఉన్నాడు, అందరిని కొడుతూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు మాట, నేను మీకు అవుట్లైన్ మాత్రమే చెప్తూ ఉన్నాను. అప్పుడు దావీదు ప్రేమ దేవుళ్ళ వాయిద్యం వాయించేవాడు. వాయిద్యం వాయించి గిటార్ వాయిస్తూ ఈయన వాయించేటప్పుడు అది వెళ్ళిపోయేది, సౌలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరలా కొంచెం సేపటి తర్వాత, వాళ్ళ 2-3 గంటల తర్వాత దావీదు వెళ్ళిపోయినాక మరలా వచ్చేది, ఈయన మళ్ళీ వాయించేవాడు. ఇదే జరిగే రొటీన్గా చనిపోయే వరకు ఇదే పరిస్థితి. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావేమో జాగ్రత్త. నువ్వు సరి చూసుకోవాలని మనం వచ్చేస్తాం. దేవుడి వాక్యం సరిపిస్తుంది. ఏం పట్టేది? మంచి ఉన్నావా? బాగున్నావా? బాగలేవా? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావా? దేవుడి వాక్యం సరిపిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. మంచిగా ఉన్నటువంటి బిడ్డ, మంచిగా ఉన్నటువంటి సహోదరుడు, మంచిగా ఉన్నటువంటి సహోదరి, మంచిగా ఉన్న రాజు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధి నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును పట్టి పీడిస్తా ఉంది. అది నీ పైన వచ్చిందేమో జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సర్విస్తున్నమాట. ఇప్పుడు దావీదు సౌలు గారు పంపించాడు యుద్ధానికి. చాలా హెవీ అయిపోయింది, అన్ని తీసి పారేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పోయి నిలబడ్డాడు. వాడు వెతుకుతున్నాడు, ఎవరైనా వచ్చారా అని వెతుకుతూ ఉంటే ఈ అబ్బాయి కనబడ్డాడు. ఎవరన్నా నువ్వు? యుద్ధరంగంలోకి వచ్చి వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో అని వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళిపోవడానికి రాలేదు, నేను చంపడానికే వచ్చాను అంటున్నాడు, నీతో కొట్లాడడానికే వచ్చాను అంటున్నాడు. వీడు చూసి అదురు వాళ్ళతో చెప్తున్నాడు, ఇస్రాయేలు మీకు ఎవ్వరు దొరకలేదా? పాపం మీ చిన్నపిల్లలు పంపించి వీడిని పని చేద్దాం అనుకుంటున్నారా అని హేళన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమన్నా, దావీదుని నేను చంపేసి నేను కాకులకి గద్దలకు విసిరేస్తా అన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, నన్ను చంపడము, నన్ను కాకులకి గద్దలకు తర్వాత విసిరేద్దు కానీ ఫస్ట్ నాతో పోరాడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాడు ఇంకా రకరకాలుగా చెప్పినాడు. గొలియాతు భయపడట్లా, ఇంకా ముందుకే వస్తూ ఉన్నాడు. ఇంకా లాభం, ఇరిటేషన్ వచ్చేసింది గొలియాతుకి. ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే, వీడు ఇంత లేడు, వేళ్ళంత లేడు, నన్ను సవాల్ చేస్తుండు వీడని చెప్పేసి కోపం మీద వచ్చేస్తుంది దానికి. నేను చంపేస్తానేసి ఆ బల్లం తీసి 2-3 సార్లు ఇసిరాడు, తప్పించుకున్నాడు. దాన్ని చక్కగా సంచిలో ఒక రాయి తీసుకున్నాడు, వరుసలో పెట్టాడు, అలా తిప్పి 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 ఆమేన్. హల్లెలూయా కదా. విసిరితే అలాగ నిలబడ్డ వ్యక్తి ఒక 2-3 నిమిషాల తర్వాత అలా బోర్లా పడిపోయాడు. ఎవ్వరికి ఏం అర్థం కాల, పరిగెత్తుకొని పోయాడు. వాడి దగ్గర ఉన్న కత్తి తీసి అదే కత్తితో వాడు తల నరికేశాడు. ఎవరిది? గొలియాతుది. దావీదు గారు ఒక మాట అన్నారు, ఏంటో తెలుసా అండి? యుద్ధం నేనుగా చేసేది బాబు, అయ్యా గొలియాతు గారు, యుద్ధం నేనుగా చేసేది, యుద్ధం యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
సాతాను గర్జించు సింహం వల్లే వచ్చిన నీ మీదికి వచ్చిన కదా. అప్పుడు చూడగానే కనపడగానే, ఎందుకు కుక్క వస్తే చాలు మనకి, కుక్క కనపడితే చాలు, సింహం అవసరంలా. హల్లెలూయా హల్లెలూయా. సింహాన్ని నిజంగా చంపాడా అని డౌట్ చాలా మందికి, నాకు కూడా వచ్చింది డౌట్, సింహాన్ని చంపడం ఏంటి అనేసి. అప్పుడు నేను మొన్న ఒక రీల్లో చూశాను, ఒక ఆయన పైకి ఒక కుక్క తీసుకెళ్తున్నాడు, ఆయన్ని బెల్ట్తో తీసుకెళ్తున్నాడు. మరి ఏమైందో ఈయన చూడగానే మరి దానికి ఏం పుట్టిందో, వీళ్ళ లోపల ఏం కనబడిందో, ఏ దేవుడి ఆత్మ కనపడిందో వెంటనే మీదకి వచ్చేసి చాలా ఎత్తుగా వీడు కూడా అలర్ట్గా ఉన్నాడు, భయపడుతూనే చూస్తున్నాడు, మీదకి వస్తాయని భయపడుతున్నాడు, ఇంత పెద్ద మంది ఏంటప్ప అనుకుంటూనే ఉండగానే మీరు దాడి చేసింది అంతే. దాన్ని అమాంతం దాన్ని గొంతు పట్టుకున్నాడు, అలా కిందికి వేసేసి ఒత్తేసి అలాగే పట్టుకున్నాడు. వాడంటున్నాడు, అంటున్నాడు దాన్ని వదిలేయి, వీడంటున్నాడు వదిలేస్తే దాన్ని చంపేస్తుంది, అనంటాడు వదిలేయి, నేను వదిలేను, వాడిని వదిలేయమంటాడు, వీడిని వదిలేని అంటాడు. సరే వదులుతామని అనుకునేసరికి మళ్ళీ లేస్తుంది, మీకే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరిని చంపుతున్నారు అని అంటే కుక్కే వీడిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. మరి వీడేం చేయాలి? ఆత్మరక్షణ కోసం దాన్ని చంపాలని అవుతా, చంపాలి. ఆమేన్ హల్లెలూయా. అలాగే నీలో ఉన్న వాటిని కూడా నీవు కూడా చంపాలి. నిన్ను పాడు చేసే ప్రతి విరోధమైన క్రియలను అన్నిటినీ కూడా నువ్వు చంపాలి. అవి శరీర క్రియల, లోకానుసారమైన క్రియల, వాటన్నిటిని నువ్వు చంపాల్సిందే. వాడు చంపేశాడు దాన్ని. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుడు సీసీ కెమెరాలో ఇవన్నీ కూడా కనపడ్డాయి. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ అంటే అంత పెద్ద కుక్కను వాడు చంపగలిగినాడంటే, సింహమును దావీదు చంపగలిగినాడంటే ఓకే, సంసోను చంపినాడంటే ఓకే. ఆమేన్ హల్లెలూయా. చంపగలిగే శక్తి దేవుడు మనకి ఇస్తాడు, కానీ అది దేవుని శక్తిని కలిగిన వాడు మాత్రమే చేయగలుగుతాడు తప్ప మనవాడు కూడా చేయలేడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇలాగా ఆయన దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాది నాది కాదు అన్నాడు. నువ్వు నన్ను చంపి గద్దలకు కాకులకు వేస్తావు, నేనైతే నిన్ను చంపి నా దేవునికి మహిమను తీసుకొస్తావు. There is a lot of difference between those two words. కదా, ఆ రెండు, ఈయన మాటలకి ఆయన మాటలకి చాలా డిఫరెన్స్. దావీదు ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాడు, గొలియాతు లోకానుసారంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మను కలిగి ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరమే ఉండదు. నువ్వు భయపడవు. ఎందుకు భయపడతావు? భయపడే ప్రసక్తే లేదు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. వాక్యం సర్విస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుడిలారా, ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రేమ దేవుడి గొలియాతు ఆ రాయితో కొట్టాడు. అది ఎక్కడ పోయిందో తెలియదు, వీడు మాత్రం పడిపోయాడు. దావీదు వాడిని చంపేసాడు, అయిపోయింది. ఎవరికి అర్థం కాదు. తీరా చూస్తే ఆ రాయి ఎక్కడికి వెళ్ళిందంట, కరెక్ట్ గా మృతుల్లోకి వెళ్ళి ఫోరెట్లో చిక్కుకుంది. వాడు చచ్చిపోయాడు. వాడంతా వేసుకున్నాడు కానీ ఇక్కడ హల్లెలూయా, నువ్వు ఎంత కవర్ చేసుకున్నా దేవుడి నిర్ణయం లేకపోతే నువ్వు బ్రతకడం కష్టం. నువ్వెంత ప్రయత్నం చేసినా, నువ్వెంత కవర్ చేసుకున్నా అది నీ వల్ల అయ్యే పరిస్థితే లేదు. అక్కడ నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీ దేవుడే కాదు, ఆయన నీ రాజు కూడా. ఆయన నీ రాజు కూడా, నీ హృదయ రాజు. ఏ రాజు? హృదయంలో ఉన్న రాజు. హృదయ సింహాసనాసీనుడై ఉండాలి. నా విషయాన్ని గమనించాలి. నీ హృదయంలో ఆయన సింహాసనం ఏర్పాటు చేయాలి. ఆయనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేయాలి. ఆయన ఇక్కడ ఉంటే ఈ లోకంలో ఏది నీకు అక్కర్లేదు. ఆకాశం మందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర లేదు. 73వ కీర్తన 25వ వచనంలో ఈ మాట మనకు చెప్పబడతా ఉంది. కనుక ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ
గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. 121వ కీర్తన మొదటి వచనం అన్నాడు, గొడవ తట్టు నా కళ్ళె చూస్తున్నాను, నాకు ఎక్కడ నుంచి సహాయము కలుగును అంటే యెహోవా వలననే తప్ప మరి ఎవరి వల్ల నాకు సహాయము దొరకదు. హల్లెలూయా. He is your king and he is going to come very soon. Very soon. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. ఆయన త్వరగా రానయ్యున్నా దానికి ప్రిపేర్ కావాలి. వచ్చే వారంలో మనకి ఎగ్జామ్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఏదో మంచి ఎగ్జామ్ ఉంది. సివిల్స్ దేనికి ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్. సిద్ధపడతావా? ఏమేమి సిద్ధపరచుకుంటావు? ప్యాడ్ అయితే ప్యాడ్, పెన్, హాల్ టికెట్, ఫోటో, ఆధార్ కార్డు, స్కేల్, పెన్, ఇరేజర్, సంథింగ్ వాట్, అవన్నీ సమకూర్చుకొని రెడీగా పెట్టుకుంటాం. హాల్ టికెట్ మర్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే బాగున్నావు, మర్చిపోయి పరిగెత్తుకొని పోయి తెచ్చినప్పుడు ఇక్కడ దూరం మూసుకుపోతాయి. మీరు ఎవరో నాకు తెలియదు అక్కడ. అయ్యా 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 నేను వచ్చేసిన, మేము 10 మందితో నేను లేకుండా ఇందాక నేను ఉండండి, పోయి తెచ్చుకోండి ప్లీజ్ సార్ అని అంటే, సార్ అన్నాడు ఐ డోంట్ నో. సింపుల్గా 3 words, ఐ డోంట్ నో.
అయిపోయింది. నువ్వెవరో నాకు తెలియదు. సో హాల్ టికెట్ మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే నిర్లక్ష్యమైన జీవితం, అలక్ష్యమైన జీవితం, పనికిరాని జీవితం జీవించేవాడే హాల్ టికెట్ మర్చిపోయేవాడు. జీవితం మీద ఆశ, జీవితం గురి, లక్ష్యం లేనివాడే హాల్ టికెట్ మర్చిపోయేవాడు. అదే దివిటీలు ఉన్నాయి, దీపం ఉంది, ఆమె కదా, కానీ ఏం లేదు, బుడ్డి లేదు, నూనె లేదు. అదే హాల్ టికెట్. అట్లాగే ఆ పరలోక రాజ్యానికి కావాల్సింది మారు మనసు, రక్షణ, బాప్తిస్మం కదా, బలలో పాలు పప్పులు, సంఘంలో సభ్యత్వం, శరీరంలో ఒక అవయవమై ఉండాలి. ఇది అర్హత. ఇక్కడ మాకు రక్షణ వస్త్రమే లేదు. ఇంకా బాప్తిజం ఎక్కడికి తీసుకుంటాం, బలలో ఎక్కడ పాల్గొంటాం, సంఘం అనే శరీరంలో ఎలా ఉంటాం. ఇప్పుడు కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో అమ్మాయి అబ్బాయి పుట్టారు, 3 పిల్లలు 4 పిల్లలు పుట్టారు. ఇప్పుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రమే వీళ్ళు దేవుని బిడ్డలా? ఎస్ ఆర్ నో? వై? రిపెండెన్స్ లేదు కాబట్టి, మారుమనసు లేదు, రక్షణ లేదు, బాప్తిసము లేదు, బలలో పాలుపంపులు లేవు, సంఘంలో సభ్యత్వం లేదు. సభ్యత్వం అంటే రిజిస్టర్లో పేరున్నంత మాత్రం సభ్యత్వం ఉన్నట్టు కాదు. ఆయన శరీరంలో నువ్వు పాలుపంపులు పొందితే ఆ శరీరంలో నువ్వు అవయవ భాగముగా నువ్వు ఉంటావు. అది ఈ మారు మనసు రక్షణ ఎప్పుడు తీసుకోవాలి? సరే, దావీదు గారు ఎప్పుడు యుద్ధం చేశారండి? గొలియాతుతో, సింహంతో, ఎలుగుబంటితో ఎప్పుడు యుద్ధం చేశారు చెప్పండి? సింహంతో పోరాడినప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 15, ఎలుగుబంటితో పోరాడినప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 15, గొలియాతును చంపినప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 16. అంత యవన కాలంలో చేస్తారంటే చేశాడు మరి ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు గిటార్ పట్టుకునే దేవుని స్థుతిస్తూ ఆనందం చేస్తూ ఉంటాడు. నువ్వు గిటార్ పట్టు, ఇంకోటి కూడా ఉంది, గిటార్ పట్టుకుని వాయించడం మాత్రాన దేవుని ఆత్మ నీ మీద ఉన్నట్టుగా హృదయపూర్వకంగా మనపూర్వకముగా దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఆయన్నే ధ్యానం చేస్తే దేవుని ఆత్మ నీతో ఉంటుంది. ఆ దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరితోనైనా యుద్ధం చేస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లోనే యుద్ధం చేస్తాడు. గాలి రాని, తుఫాన్ రాని, సైక్లోన్ రాని, ఇంకేమైనా రాని ఆయన పడవ నడుపుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే పాటవాడు కూడా నడుపుతాడు, సంతోషంగా నడుపుతాడు, ఆనందంగా నడుపుతాడు. ఎలాగా అని అంటే మళ్ళీ ఇంకో పాట పాడాలి. ఆనందమే పరమానందమే ఆయపురమైన యేసయ్యానిలో కదా అని పాట. ఆనందం, మరి సంతోషం. మనకుంది ఆనందం? నిజం చెప్పండి. మమ్మీ తిట్టిందని, డాడీ ఒక మాట అన్నాడని, అడిగితే డబ్బులు ఇవ్వలేదని పోయి ఎక్కడ కూర్చుంటాం? మూల కూర్చుంటాం, దయ్యం పట్టిన దానిలాగా, దయ్యం పట్టినలాగా. ఇంకా ఎవరితో మాట్లాడడం అసలు. పో డాడీ, నువ్వు నేనంటే నీకు అస్సలు ప్రేమ లేదు నీకు. ఎందుకు? డబ్బులు ఇవ్వదు కదా. హాయ్ బాబాయ్, హల్లెలూయా హల్లెలూయా. అలా చేసే వాళ్ళు లేరా? ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమ లేని అని నువ్వు చెప్పగానే నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలి మరి అని అంటారు తల్లిదండ్రులు. నువ్వే మాకు సర్టిఫికెట్ ఇవ్వాలి మరి. హల్లెలూయా. అందుకే నేను దేవుని వాక్యం ఇవ్వబడుతానంటే ఇక్కడ మనం చేసే ప్రతి పనిలో నువ్వు ఆత్మీయమైన జీవితం కలిగి ఉండాలి, ఆత్మ జీవితం కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి, దేవుని సహవాసంలో నువ్వు ఉండాలి. నువ్వు మెచ్యూర్డ్గా ఎప్పుడు ఉంటావంటే వాయిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ధ్యానం చేస్తూ లీనమై ఉన్నప్పుడు. అప్పుడు సమయోచిత జ్ఞానం కలిగి ఉంటావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నాడు ఆయన. సో ఆ జ్ఞానం కలిగి ఉంటావు. అప్పుడు అన్ని అర్థం చేసుకోగలుగుతావు. ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది, భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. అన్నీ ఉంటాయి. లోపల పనిచేస్తూ ఉంటాయి. నీ కష్టంలో నువ్వేం చేస్తావు? ఏ మమ్మీకో ఏ డాడీకో కాదు నువ్వు చెప్పు. అప్పుడు ఏం చేస్తావు అంటే మోకరించి ప్రార్థన చేస్తావు.
మీ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారు? మోకరించి ప్రార్థన చేయడం నేర్పిస్తున్నారు. కెవిన్ సైకిల్ అడిగాడు, పోయి ప్రార్థన చేసుకోన్నారు. వచ్చింది సైకిల్, నేను కొనియాను కానీ వచ్చింది. ప్రార్థన చేసుకున్నాడు అబ్బాయి. చేసుకుంటే 2 రోజులకి వాళ్ళ మామగారు అనుకోకుండా సైకిల్ కొనిచ్చాడు. ఆయనకు నమ్మకం కుదిరింది. ఇంకోసారి అది పోగొట్టుకున్నాడు. అంటే ఆయన పోగొట్టలేదు, తీసుకోండి ఎవరైనా పెట్టుకోండి అని ఇవ్వలేదు. దొంగతనం అయింది. మరలా ప్రార్థన చేసుకోమన్నారు, మరలా చేశాడు. ఈసారి ఎవరు కొనిచ్చాడు? వాళ్ళ చెల్లెలు చూసారా, ఇక్కడే ఉండేది, మా అన్నయ్యే కొనిచ్చాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మరలా దేవుడు ఆయన్నే దర్శించాడు. మరి ఈయన దేవుడు దర్శిస్తే ఆ దేవుడు ఆయన దర్శించాడు. మరలా వచ్చింది, ఈసారి మంచిది వచ్చింది. ఇంకా గిటార్ అడిగాడు, ప్యాడ్స్ అడిగితే అప్పట్లో జేసన్ బాబు రెడీ వచ్చేసారు, తీసుకో. అది క్యాన్సిల్ అయిపోయింది. గిటార్ అడిగాడు, ప్రార్థన చేయమన్నా, చేసుకున్నాడు. అప్పుడు కూడా నేను కొనిలా, అది కూడా బయట నుంచి వచ్చింది. అంటే దేవుడు ఇంకొకటి దర్శిస్తాడు, దేవుడు ఇంకొకరికి ఆజ్ఞ ఇస్తాడు. నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తే ఆ ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనకు అంగీకారముగా, జవాబుగా, ఉత్తరముగా దేవుడు ఏం చేస్తాడు? ఇంకొకరిని నీ దగ్గరికి పంపిస్తాడు. అది ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుడి వాక్యం సరే. ఇప్పుడు కెవిన్ కి ప్రార్థన మీద నమ్మకం పెరిగింది, దేవుడి మీద నమ్మకం పెరిగింది. కానీ మారుమనసు పొందలే, ఇంకా పొందాలి. రక్షణ పొందాలి. ఆమేన్ హల్లెలూయా. బాప్తిజం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? 18-19 లోపలే తీసేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడే నీవు కరెక్ట్ ఉన్నట్టు లెక్క. 19 దాటినా నువ్వు దారి తప్పుతావు. ఇంకా అప్పుడు తీసుకోమన్నా ఇంకా టైం ఉంది అంటారు. ఆ టైం ఉందనే స్థితికి నువ్వు రాకూడదు. ఆమేన్ హల్లెలూయా. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవా నాది కాదు, నేనే నిమిత్త మాత్రుణ్ణి అన్నాడు. అంతే. వాడి నొసట ఆ రాయి తగిలి కింద పడిపోయాడు, చనిపోయారు. ఫిలిస్తీయులందరూ పారిపోయారు. సింపుల్గా వచ్చిందా విజయం? 40 దినాల నుంచి మానసిక ఒత్తిడి, ఎంత భయంకరమైన పోరాటం, ఇంట్లో, రాజ్యంలో, రాజగృహంలో మేధావులు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు, సలహాదారులు మాట్లాడుతున్నారు, గొప్ప గొప్ప జ్ఞానులు మాట్లాడుతున్నారు. ఎవరి వల్ల కాల? దేవుని ఆత్మ కలిగిన ఒక యవనస్తుడి వల్ల మాత్రమే కార్యము జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు రక్షణని నీ ద్వారానే తీసుకొని వస్తాడు. ఆ విషయాన్ని గమనించాలి. నీ ద్వారానే తీసుకొస్తాడు. నీ ఇంటిలో ఉన్న నీ యవనస్తు ద్వారా దేవుడు తీసుకొస్తాడు. నీ ఇంటిలో ఉన్న నీ యవనస్తురాల ద్వారానే దేవుడు తీసుకొని వస్తాడు. నువ్వు ఆ రీతిగా నువ్వు ఉండాలని వాక్యం చెబుతుంది. నువ్వు ఆ రీతిగా పెరగాలని వాక్యం చెబుతుంది. ఆ రీతిగా నువ్వు ఎదగాలని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. ఆ రీతిగా నీ కుటుంబంలో నీవు రక్షణ పాత్రుడుగా ఉండాలి. నీ ఇంటికి అనగా నీ తండ్రి ఇంటికి నువ్వు రక్షణగా ఉండాలి. రక్షకుడు వై నువ్వు ఎదగాలని వాక్యం చెబుతుంది. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి నువ్వు ఉండాలి. యెహోషాపాతు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు? భయపడ్డాడు. ఎవరికైనా భయం పుట్టేది పుట్టదా? ఈయన కూడా పుట్టి. చదవండి 3వ వచనం నుంచి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని భయపడ్డాడు. ఏం చేస్తున్నాడు? ఉపవాస దినమును ప్రకటించాడు. జనులందరినీ సమకూర్చాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నీ ఇంటిలో ఉండే సమస్య, నీ ఇంట్లో సమస్య ఉంటే నువ్వేం చేయాలి? నీ ఇంటిలో ఏదైనా సమస్య ఏం చేయాలి? మంచి కూర్చొని చెప్పురా. ప్రార్థన చేయాలని వాడు చెప్తున్నాడు.
ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? గట్టిగా ఇంట్లో వాళ్ళు అందరూ కూడుకొని ప్రార్థన చేయాలి. సమస్య ఇంట్లో సమస్య ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ కూర్చొని ఏం చేయాలి? ఏం ప్రార్థన చేయాలి? నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు కాబట్టి నమ్మండి. నేను పట్టిన ఏదో ఒకటి 2, దీనికి 4 ఉన్నాయి, 2 అని నమ్మాలి అంటున్నా. మేం చేద్దాం, నాకు కుదురుతలేదు. ఇక్కడ ఒకరేమో 3 అంటున్నారు, ఒకరేమో 2 అంటున్నారు, దీనికి 4 ఉన్నాయి. ఏం చేద్దాం? హల్లెలూయా. మన జీవితంలో అట్లాగే ఉంది. కలిసి కట్టుగా సమస్యను ఎదుర్కోవాలి, కష్టాన్ని ఎదుర్కోవాలి, శ్రమను ఎదుర్కోవాలి, అనారోగ్యాన్ని ఎదుర్కోవాలి, పోరాడాలి, గెలవాలి. దేవుడు మనకి మహిమను తీసుకుని వచ్చే ఆత్మీయమైన పోరాటమును పోరాడాలి. అది దేవుడి దగ్గర కోరుతూ ఉంటాడు. అంతేగాని ఏడ్చుకుంటూ కూర్చోమని చెప్పట్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న కష్టాన్ని పక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు. పక్క వాళ్ళకి కాదు చెప్పాల్సి. ఎవరు చెప్పాలి? నీకంటూ ఒక దేవుడు ఉండాలి. నీ దేవుడు ఎవరు? లేస్ట్ గట్టి చెప్పు. యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. మనందరి దేవుడు కూర్చో. అందరికి మన దేవుడు యేసయ్యనే, కానీ వ్యక్తిగతంగా నీకు దేవుడు అయి ఉండాలి. ఏమై ఉండాలి? వ్యక్తిగతంగా నీకు దేవుడు అయి ఉండాలి. ఆ వ్యక్తిగతంగా నీకు దేవుడై లేకపోతేనే ప్రాబ్లం. అందరు కూర్చున్నాం బాగానే ఉంది, కానీ అందరూ అంగీకరించాలి. ఆయన నా దేవుడిని అంగీకరించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు. యెహోషాపాతు గారు సేమ్ అదే చేశారు. తనకు జరిగినటువంటి పరిస్థితి అప్పుడు సమాజంలో ఉన్నటువంటి వారందరినీ పిలిపించారు. అందరూ ఉపవాసం ఉన్నారు, అందరూ ప్రార్థన చేశారు. నా ఇంటిలో సమస్య, నీ ఇంటి వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేయాలి. సమాధానం కలిగి మాట్లాడుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ పాపము జరుగుతుంది, ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఏ లోపము జరిగింది అనేది కూర్చొని మాట్లాడుకొని ఏం చేయాలి? ఎవరి వల్ల ఏం జరిగింది, నీ వల్లనే అనొద్దు. అప్పుడు మళ్ళీ ఇంకా పెద్దగా అవుతుంది. నీ వల్ల అంటే పెద్దగా అవుతుంది. ఏమనాలా? నా వల్ల జరిగింది తప్పు. చెప్పండి, మరోసారి చెప్పండి. నా వల్ల తప్పు జరిగింది. జరగలేదు కానీ నువ్వు చెప్పాలి. అప్పుడే నువ్వు నిజంగా ఆత్మీయమైన జీవితము, దేవుని కలిగిన జీవితం కలిగినట్లు లెక్క. ఆత్మానుసారమైన జీవితం. ఇప్పుడు నా వల్ల జరిగిందని అంటే ఎదుటి వ్యక్తి ఏమంటే కాదు నా వల్ల జరిగింది అని అంటారు ఆటోమేటిక్గా. ఇదే లాజిక్ ఇక్కడ. నువ్వే చేసినావు అంటే నేను చేసిందా వచ్చేస్తుంది వచ్చేసి మొత్తం మారిపోతాడు. అంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయి దేవుని దురాత్మ వస్తుంది. దేవుని దురాత్మ వచ్చి ఇక ముఖం అంతా ఒక లాగా అయిపోతే ఆ ముఖాన్ని చూడలేక భయపడి ఒక దగ్గర మూలకి కూర్చో. ఆమేన్. హల్లెలూయా. మల్లమ్మ వాళ్ళ ఇంట్లో కరుణ అనగా ఇంతకుముందు శోభ, ఆమెకు దయ్యం పట్టి ఇంట్లో వాళ్ళందరూ పోయేసరికల్లా ఒక్కొక్కడు మంచ కింద దూరిండు, ఒక అల్బరాంకలు దూరిండు, ఇంకొకడేమో బయట పోయి దాక్కున్నాడు, ఒకడు బాత్రూమ్ దాక్కున్నాడు. ఏమైంది అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? 2 గంటల నుంచి ఉన్నారు బాత్రూంలో. ఒక 2 గంటల నుంచి ఉన్నారు, మంచం కింద ఒక 2 గంటలు, అందరు 2-3 గంటల నుంచి ఉన్నారు. ఏంటి సంగతి అంటే మా అక్కను చూస్తే మాకు భయం అయిపోతుంది, అసలు చూడలేకపోతున్నాము. ఇట్లా కూర్చుంది అనుకుంటున్నాము, ఇట్లా కూర్చుంది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నేను బండి అక్కడ పార్క్ చేసి బండి స్టాండ్ వేసి అడుగు లోపల పెట్టినా, నేను లోపల పోయేసరికి కింద కూర్చోండి. అదేంద్రా ఏమో కూర్చుందని చెప్పిన అన్న ఒకసారి సోఫా చూడబాగా. సోఫా 2 ముక్కలు అయ్యింది. ఇటు ముగ్గురు పట్టుకుంటే 6 ఇట్లా అన్నదంట.
ఆ చూసి ఇట్లున్నది, ఎట్లుంది, ఇట్లుంది. 6 ఇసురు కొడితే ఒక్కొక్క మూల కొట్టడు. ఇక మూలక లేస్తే కొట్టు, లేస్తే ఎక్కడ తొక్కేస్తుందని భయం. అరుపులు కూడా మామూలు అరుపులు కావు, సింహం కంటే ఘోరం. గర్జన, గర్జించు సింహం వలే గర్జన మాత్రమే ఉంటుంది, ఇంకేముండదు. నేనేం పోగానే కింద కూర్చోడు మేడం. అన్నాను లేదు రారా నాయన వచ్చి కూర్చో, మంచిగా ఉంది అంతా ఓకే. ఒక్కొక్కరు బిల్డింగ్ ఒకరు మంచం కిందకి వెళ్ళలేడు, ఒక అల్బార్ పక్కకి వెళ్ళలేడు, ఇంకోరేమో బాత్రూమ్లోకి వెళ్ళి, ఇంకోరేమో అటు మొత్తం కప్పేసుకుంది. బ్లాంకెట్స్ అని మొత్తం కప్పేసుకో, లోపల గాలి ఆడిందో లేదో పాపం మర్చిపెట్టారు అసలు జరిగితే. అందరు అట్లా జరిగింది. సలమి వాళ్ళు పక్కనే ఉండేవారు, వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు, చాలా చిన్నగా ఉన్నారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, దురాత్మ పడితే, దయ్యం పడితే అలా ఉంటారు, అలా మారిపోతారు కూడా. చూడటానికి చాలా బాగా కనబడతారు. ఆ టైంకి పెద్ద పెద్ద నేత్రాలు, పెద్ద పెద్ద నేత్రాలు, చిప్పిరి జుట్టు. సినిమాలో చూపించినట్టు కాదు, లైవ్ గా చూడొచ్చు. అంటే ఇంకా అయిపోయినట్టు మన పని. ఏంటి చేశాను అంత సీరియస్ చూస్తున్నా, వచ్చిందనుకున్నామా అయితే. ఆమేన్, హల్లెలూయా. అలాగా అంత భయంకరంగా ఉంటారు. కాబట్టి దయచేసి దయ్యాన్ని మిమ్మల్ని పట్టుకోకుండా చూసుకోండి, అది నేను చెప్పాల్సిన విషయం. అప్పుడు మీరు చండాలంగా ఎంత అందగత్తలైనా దయ్యం పడితే అంతకంటే ఘోరంగా ఉంటారు మీరు. కాబట్టి దయ్యం మిమ్మల్ని పట్టుకోకుండా చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాన్ని మిమ్మల్ని పట్టుకో, ఎక్కువ పట్టుకో. అలాగే ఇంకొక వేరియేషన్ కూడా ఉంది. ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ రావు, మగవాళ్ళకే వస్తాయి. ఒక్కొక్క వేరియేషన్ అంతే. మగవాళ్ళ దయ్యం పట్టు, ఆడవాళ్ళని పడతాయి. ఎందుకంటే మీరు విరవోసుకుంటారు కదా జుట్లు, అప్పుడు పట్టుకుంటాయి. పట్టుకొని నెత్తి మీద కూర్చొని ఆ జుట్టులో దూరి, ఆ జుట్టులో అడవిలో పరిగెడతా ఉంటాయి. అది ఎంత పరిగెడుతుంటే మీరు అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకప్పుడు పొద్దున ఒకలాగా ఉంటారు, మధ్యాహ్నం ఒకలాగా ఉంటారు. ఫేస్బుక్ చూసినట్టే డిఫరెంట్ ఫేసెస్ అనమాట. ఆమేన్, హల్లెలూయా. నవ్వుతున్నారు కానీ ఒక్కసారి ఆలోచన చేసుకొని మీరు ఎప్పుడన్నా అట్లా అయి ఉంటారు, ఖచ్చితంగా అయి ఉంటారు. మీకు కోపం వచ్చినప్పుడు మీకే తెలియదు మీరు ఎట్లా ఉంటారో. మీకు కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని వీడియో తీయాలా, మీ ఫోటో తీయాలా. ఆహా, ఆ రేంజ్, ఆ అరుపులు, ఆ కేకలు, ఆ నేత్రాలు, ఆ ఆత్రాలు, మీ పాత్రలు. రైమింగ్ బాగుంది. నేత్రాలు, ఆత్రాలు, పాత్రలు, సూపర్. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు చాలా తర్వాత నవ్వుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇంట్లో నవ్వుతావు, ఇక్కడ నవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో బాగా నవ్వింది కానీ చర్చిలో మాత్రం చాలా సీరియస్గా కూర్చుంటుంది. ఈరోజు నవ్వుతున్నారు, ఇద్దరు బాగా నవ్వుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మదర్ అండ్ డాటర్ ఇద్దరు ఒక దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంతకు ముందేమో బాగా కొట్టేది, ఒకప్పుడు కొట్టేది, మామూలు కొట్టేది కాదు సార్. జుట్టు పట్టుకొని ఇస్తే కొడితే పడేది పోయి, నాకే భయం వేసింది, దెబ్బకు లేసి వెళ్ళిపోయాను. ఆమేన్, హల్లెలూయా. అంటే చదువు కోసం, లైఫ్ కోసం, ఫ్యూచర్ కోసం. ఆమేన్, హల్లెలూయా. నా పరువంతా పోయింది. హల్లెలూయా. కెవిన్ కు కూడా ఒక్కసారి మామూలు సినిమా కాదు, బెల్ట్ తో కొడితే ఇప్పటి వరకు మళ్ళా అంటే పడకుండా చూసుకున్నారు. ఎంత జ్ఞానం, ఎంత బుద్ధిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తెలియని విషయం ఏంటంటే పెళ్ళైనాక కూడా కొడతాన సంగతి ఆయన తెలియదు. ఆయన పెళ్ళి అయిన తర్వాత కూడా కరెక్ట్ గా లేకపోతే సైడ్ కూడా అదే చెప్పారు. మీరు అనుకుంటుండొచ్చు, ఇక మా పిల్లలకు పెళ్లి చేసినాక వాళ్ళ మనం ఏం అనలేము. మీరు ఏమనుకుని ఉండొద్దు, మీరు అనాల.
మీ పిల్లలు కరెక్ట్ గా లేకపోతే అది మగ పిల్లడైనా ఆడపిల్ల అయినా వాళ్ళ పిల్లలైనా వాళ్ళ పిల్లలు పుట్టినా నీకు మాత్రము వారి పిల్లలే వారిని సరి చేయాలా? ఎవరు చేయాలా? అంగీకరించే వాళ్ళు అందరి చేతులు లేబట్టున్నారు సార్. అంగీకరించే వాళ్ళు మాత్రమే లేబట్టారు. లేకపోవాలా నువ్వు? ఆమేన్, హల్లెలూయా. సరి చేయాలవుతా, చేయాలవుతా. నువ్వు చనిపోయే వరకు నువ్వు నీ కొడుకే, చనిపోయే వరకు అది నీ కూతురే, నువ్వు సరి చేయాలి. సరి చేయకపోతే వాళ్ళ మాట సరైన మార్గంలో ఉండరు. ఇది సత్యం. మా షైన్ అంటది, అంటే డాడీ నిజంగా నువ్వు అట్లా చేస్తావు? ఎస్, ఖచ్చితంగా నీ వెనుకే ఉంటా. ఆమేన్, హల్లెలూయా. నీ వెనుకే. ఆయన్ని ఇబ్బంది పెట్టినా ఆమెను ఇబ్బంది పెట్టినా ఐఎమ్ హియర్, నో ఫియర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పెళ్ళి అయిపోయింది అనేసి వదిలేయటం కాదు. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. యెహోషాపాతు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. నీ ప్రార్థన కావాలి. హారములలో ఒక్క హారము చేత ఆయన్ని పట్టుకోవాలి. ఆయన పట్టుకునే జీవితం కావాలి. అప్పుడే నీ జీవితం ప్రేమ దేవుడు ఎంత కష్టం ఉన్నా దాని నుంచి నువ్వు విడుదల పొందుతావు. విడుదల చేసేది దేవుడే, నువ్వు నేను కాదు చేసేది. నువ్వేం చేసుకోగలమా? అంత ఉందా? మనకి శక్తి ఉందా? బలం ఉందా? యుక్తి ఉందా? బుద్ధి ఉందా? లేదు. ఆయన మాత్రమే చేయగలరు. ఆమేన్. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఒక్క ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక్క ప్రార్థన నీ కుటుంబాన్ని మారుస్తుంది. ఒక్క ప్రార్థన నీ జీవితంలో ఉన్న ఒడిదుడులన్నింటినీ సరిచేస్తుంది. ఒకే ఒక్క ప్రార్థన నీ ఇంటిలో ఉన్న సమస్తము సరిచేస్తుంది. సమాధానమును, నెమ్మదిని, మనశ్శాంతిని, ఆరోగ్యమును కలగజేస్తుంది. ధైర్యమును, విశ్వాసము, నమ్మకమును కలగజేస్తుంది అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఆయన వచ్చే లోపు నువ్వు రెడీగా ఉండాలి. ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడుతుంది ఆయన స్వరం? ఆయనలో ఉన్న వారికి మాత్రమే, ఆయనతో ఉన్న వారికి మాత్రమే వినపడుతుంది. మరి ఎవ్వరికి వినపడదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కనుక నా ప్రేమ దేవుళ్ళ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మన జీవితంలో నా ప్రేమైనటువంటి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. యెహోషాపాతు అంతమంది దండెత్తి అతని మీదకి వచ్చిన 4 దిక్కుల నుండి ఆయన మీదకి వచ్చిన భయపడ్డాడు, కానీ దేవుని ఆశ్రయించాడు. దిగులు పడ్డాడు కానీ దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. వేదన పడ్డాడు కానీ దేవుని దగ్గర ప్రార్థన మోకరించాడు. తన కుటుంబంతో పాటు తన రాజ్యంలో ఉన్న వారందరూ కూడా, తన దేశంలో ఉన్న వారందరూ కూడా ఉపవాసం నుండి దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టినారు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అటు వాక్యం ఆశీర్వదించి దీవించను.